నన్నాదుకున్నావు, నేనెరుగకుండానే నన్ను రక్షించావు. ఎవరో నీవు, నన్నాదుకున్నావు, నేనెరుగకుండానే నన్ను రక్షించావు. ఏమవుతావో తెలియదు నాకు, రక్తం కార్చావు, ప్రాణం పెట్టావు. నాకేమవుతావో తెలియదు నాకు, రక్తం కార్చావు, ప్రాణం పెట్టావు. నా జీవితం మహోన్నతుల దయల తండ్రి, ప్రేమాస్వరూపిణి సుప్రభ మా కన్న తండ్రి, మా మంచి యేసయ్య మీకు స్తోత్రం. ఈ గంట సేపు 3-4 గృహ కూడికను బట్టి మీకు స్తోత్రం. మీ చిత్తంలో మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇచ్చిన పర్మిషన్ బట్టి మీకు స్తోత్రం. ఈ గంట సేపు మీ సన్నిధి మా తోడుగా ఉంచమని, ఆదరించి అంతవరకు మీ చిత్తంలో జరిగించమని, అడ్డుపడుతున్న అపవాదనే సరక్తలో కాల్చేయమని, ఈ ఏరియాకి అందరికీ కూటం ఆశీర్వాదంగా మార్చమని, కూటం పెట్టుకుంటున్నా మరి మురళి కుటుంబానికి, తన బంధువులకి, స్నేహితులకి, మరి అందరికీ ప్రభాతాన్ని కూటాన్ని ఆశీర్వాదంగా మార్చమని, ఈ గంట సేపు మీరే మా మధ్య ఆత్మకార్యం జరిగించమని యేసయ్య పరిశుద్ధమైన అనుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన మధ్యలో ప్రశాంత్ వచ్చి ప్రార్థన చేస్తాడు ఈ కూటం గురించి. మహాపరిశుద్ధులైన తండ్రి, సర్వలోక చక్రవర్తి యేసయ్య, మీ పరిశుద్ధమైన ఘనమైన పాదాలకు సాష్టాంగపడి లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. విజయవాడ పట్టణం గుణదల ప్రాంతంలో ప్రభా, ప్రేమస్వరూపి మినిస్ట్రీస్ తరపున కృతజ్ఞత కూడిక ప్రభా ఇక్కడ జరిగించుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీ పరిశుద్ధ పాదాలు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. గంట సేపు జరుగుతున్న ఈ కార్యక్రమం అంతటిని ప్రభా మీరే ఆది అధ్యక్ష వహించి ఘనంగా జరిగించమని ప్రభా, మీ సేవకుల్ని, మీ దాసుల్ని బలంగా వాడుకోమని మీ పరిశుద్ధ పాదాలు బట్టి వేడుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరి ప్రేమ్ కుమార్ గారు వచ్చి ఒక పాట పాడతారు. మేము స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, మేము పొగాడిన చాలు నా గుండె గుడిలో. మేము స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, మేము పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, మీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు, మీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు. మేము స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, మేము పొగాడిన చాలు నా గుండె గుడిలో. మేము స్తుతించిన చాలు, గట్టిగా, మేము పొగాడిన చాలు. స్తుతులకు పాత్రుడవు మీరేనయ్యా, స్తోత్రార్హుడవు మీరేనయ్యా. గట్టిగా అందరికి వచ్చిన పాటే గట్టిగా చప్పట్లతో, మీరేనయ్యా నాకు మీరేనయ్యా, మీరేనయ్యా నాకు మీరేనయ్యా. మేము స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, మేము పొగాడిన చాలు నా గుండె గుడిలో. మేము స్తుతించిన చాలు, మేము పొగాడిన చాలు. ప్రేమ స్వరూపుడవు మీరేనయ్యా, స్తోత్రార్హుడవు మీరేనయ్యా. స్తోత్రార్హుడవు మీరేనయ్యా, మీరేనయ్యా నాకు మీరేనయ్యా, మీరేనయ్యా నాకు మీరేనయ్యా. మేము స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, మేము పొగాడిన చాలు నా గుండె గుడిలో. మేము స్తుతించిన చాలు, మేము పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఆరాధ్య దైవము మీరేనయ్యా, ఆశ్చర్యకరుడవు మీరేనయ్యా. గట్టిగా గట్టిగా చప్పట్లతో,
ఆరాధ్య దైవము మీరేనయ్యా, ఆశ్చర్యకరుడవు మీరేనయ్యా. మీరేనయ్యా నాకు మీరేనయ్యా, మీరేనయ్యా నాకు మీరేనయ్యా. మిమ్ము స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, మేము పొగాడిన చాలు నా గుండె గుడిలో. మేము స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, మేము పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఆది సంభూతుడవు మీరేనయ్యా, ఆదరించు దేవుడవు మీరేనయ్యా. మీరేనయ్యా, మీరేనయ్యా నాకు మీరేనయ్యా, మీరేనయ్యా నాకు మీరేనయ్యా. మిమ్ము స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, మేము పొగాడిన చాలు నా గుండె గుడిలో. మేము స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, మేము పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా మీ సన్నిధిలో, మీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు, మీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు. మేము స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, మేము పొగాడిన చాలు నా గుండె గుడిలో. మేము స్తుతించిన చాలు, మేము పొగాడిన చాలు నా గుండె గుడిలో. గట్టిగా చెప్పట్లు కూడా దేవుని మహిమ, దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా మీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా మీ నామము మీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, మీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండెను, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండెను. యెహోవా మీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా మీ నామము సింహముల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి, సింహముల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించే మీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే మీ హస్తము. యెహోవా మీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా మీ నామము చెరసాలలో వేసిన
సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన, సంకెళ్ళు బిగించిన, సంగమంత ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెనే, సంగమంత ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. యెహోవా మీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది. యెహోవా మీ నామము పౌలు శీలను బంధించి చెరసాలలో వేయగా, పౌలు శీలను బంధించి చెరసాలలో వేయగా, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయెను, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయెను. యెహోవా మీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా మీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా మీ నామము. నేను ప్రేమ ప్రశాంత్ ముగ్గురు సేవకులు యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా పాడదాం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్. మన మధ్యలో దేవుడు ఆత్మకార్యం జరిగిస్తున్నది. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక మన వాక్య సందేశంలోకి వెళ్ళిపోదాం. చాలా పవర్ఫుల్ మెసేజ్ మీకోసం ప్రార్థనా పూర్వకంగా దేవుని చిత్తంలో ప్రార్థన చేసుకొని దేవుడు బయలుపరిస్తే తీసుకొచ్చిన సందేశం. మరి ఈ వాక్య సందేశం కోసం మన మధ్యలో ఉన్న సేవకులు, అభిషేకం ఉన్న సేవకులు మరి లాజరస్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం నా తండ్రి, సర్వశక్తుల వందనాలు తండ్రి. జగత్తి పునాది వేయబడక దేవుడు ప్రభువా, తల్లి గర్భంలో పెండంగా రూపం ముందే పేరు పెట్టిన దేవుడివి. ఎవరి బలమో, ఎక్కడ బలం, ఎక్కడ పుట్టామో పెరిగాము నిజ ప్రభు. ఎక్కడో మరి హాస్పిటల్లో 7 సంవత్సరాలు పనిచేసినానయ్యా. మరి చాలాసార్లు ఆ వేరే మొత్తం నేను తెలుసును. అయినా ప్రభు ఈ మధ్య పోయినసారి మీటింగ్లో కలవటం కృపేద్దయ్యే అయ్యా. మనం మాట్లాడటం వాళ్ళకి కలిపినందుకు కొందరు అయ్య గారిని దీవించి బలపరుసు అయ్యా. ఎక్కడ అడుగు పెట్టిన ప్రాంతం మొత్తం దీవించి అయ్య గారిని అయ్యా బలపరుసు కోసం నా తండ్రి వచ్చిన సంఘ బిడ్డలంగా ఆపేసుకోయా. ఈరోజు బతుకున్నావు యొక్క దయ, సంవత్సరం కాశావు. ఈ నెల ఫిబ్రవరి అయినా ఈ రోజున బతుకున్నావు యొక్క దయ. ఆయన శాగులు వాక్య చెబుతుండగా ఏడంత ఆపద నింప కోసం అయ్యా మధ్యాహ్నం టైంలో పద జరుగుతున్నాయి. కంచి పెట్టి వచ్చిన బిడ్డలందరికీ ఆపేసుకుని ఆయన ఎండ వల్ల, గాలి వల్ల, వాతావరణం ఏ పెట్టి రానికుండా కాపాడమని నా జడ వేస్తున్నామని అరుస్తున్నా తండ్రి. ఆమేన్. మరి వాక్య సందేశంలోకి వెళ్ళిపోతున్నాను. ప్రియ దేవుని పిల్లారా, ఒక మాట చెప్తాను. మీ సహోదరుడిగా పెద్ద అనుభవజ్ఞుని కాదు, కానీ ఏదో ఆయన పాదాల దగ్గర నేర్చుకున్న చిన్న అల్పుణ్ణి, సేవకుణ్ణి. నాకు వచ్చు అనేవాళ్ళు ఇక్కడ కూర్చోవద్దు. నాకేమీ రాదు ప్రభువా, నాకు నేర్పించండి అంటే ఆయన ఎప్పుడైనా మాట్లాడటానికి సిద్ధంగా ఉండే దేవుడు. మనందరం దీన మనసులు కలిగి ఆయన పాదాల దగ్గర నేర్చుకునే స్వభావం కలిగి ఉండాలి. ఒక మాట చెప్పండి దేవుడికి, నాతో మాట్లాడండి ప్రభువా, నాతో మాట్లాడండి, నా సమస్యకి పరిష్కారం చెప్పండి ప్రభువా, నా సమస్యకి పరిష్కారం వాక్యం ద్వారా నన్ను ఆదరించండి ప్రభువా, వాక్యం ద్వారా నన్ను ఆదరించండి ప్రభువా, నన్ను బలపరచండి ప్రభువా, నన్ను బలపరచండి. మీరు మాట్లాడుతున్నందుకు మీకే మహిమ కలుగు గాక. మీరు మాట్లాడుతున్నందుకు మీకే మహిమ కలుగు. సూపర్, దేవునికే మహిమ. చూద్దాం, చూడండి, చిన్న సబ్జెక్టు, చాలా పవర్ఫుల్ సబ్జెక్టు. 100 కోట్ల సందేశం, చాలా జాగ్రత్తగా వినాలి. అసలు యేసయ్య ఎవరు? అసలు యేసయ్య ఎవరు? ఫస్ట్ క్వశ్చన్, యేసయ్య ఎవరు? రెండోది, యేసయ్య దగ్గరికి ఎందుకు వెళ్ళాలి మనం? కంపల్సరీ వెళ్ళారా? వెళ్ళక్కర్లేదా? రూలా, రిక్వెస్టా? ఆ క్లారిటీకి తెచ్చుకోవాలి మనం. మూడోది, యేసయ్య మన జీవితంలోకి వస్తే ఏం జరిగిద్ది? ఫస్ట్ ప్రశ్న, అసలు యేసయ్య ఎవరు? రెండో ప్రశ్న, యేసయ్య దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి? అసలు వెళ్ళాలా లేకపోతే అక్కర్లేదా? కంపల్సరీయా లేకపోతే రిక్వెస్టా? అది ఏంటో చూద్దాం. మూడోది, యేసయ్య మన జీవితంలోకి వస్తే మనకేమన్నా జరిగిద్దా? ఏం జరుగుతుంది? ఇదే మూడు ప్రశ్నలు. దయచేసి జాగ్రత్తగా వినాలి, నాతో పాటు రిపీట్ చేయండి. ఫస్ట్ ప్రశ్న ఏంటి? యేసయ్య ఎవరు? యేసయ్య ఎవరు? సూపర్. యేసయ్య దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? యేసయ్య దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? మూడో ప్రశ్న, యేసయ్య మన జీవితంలోకి వస్తే ఏం జరుగుతుంది? యేసయ్య మన జీవితంలోకి వస్తే ఏం జరుగుతుంది? వెరీ గుడ్, సూపర్. చూద్దాం అసలు యేసయ్య ఎవరు. యెషయా గ్రంథం 9:6 చూద్దాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. ఆయనకు పేరు పెట్టబడి. ఇప్పుడు చూడండి, ఆయన సడన్ గా ఊడిపడలా. ముందుగానే కొన్ని వందల సంవత్సరాల కిందటే ఆయన వస్తారు, పుడతారు, మరణిస్తారు మన కోసం, అన్నీ ముందుగానే క్లారిటీగా చెప్పేశారు. ఇప్పుడు సీఎం వస్తున్నారు అనుకోండి, ప్రోగ్రామ్ ముందే డిసైడ్ అవుద్దా లేదా? ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు అనుకోండి, ముందే ప్రోగ్రామ్ డిసైడ్ అవుద్దా? కాబట్టి సాక్షాత్తు దేవుడే, భగవంతుడే భూమి మీదకి మానవునిగా వచ్చే ముందు అసలు ఎందుకు వస్తున్నారు, ఎవరి కోసం వస్తున్నారు, వస్తే లాభం ఏంటి, ఆ క్లారిటీ ముందుగానే బైబిల్ రాయించి పెట్టారు. ఆయన చెప్పిన రీతిగానే వచ్చారు, మరణించారు, తిరిగి లేచారు, పునరుద్ధానుడై మళ్ళీ వెళ్ళిపోయారు. అంతా జరుగుతూ ఉంది. ఇప్పుడు యేసయ్య ఎవరు? ఆయన దేవుడు. యేసయ్య ఎవరు? ఆయన ఆశ్చర్యాలు చేసే దేవుడు. యేసయ్య ఎవరు? ఆయన ఆలోచనకర్త. యేసయ్య ఎవరు? ఆయన సమాధానకర్త. యేసయ్య ఎవరు? ఆయన బలవంతుడైన దేవుడు. కాబట్టి మనం ఫస్ట్ ప్రశ్నకు ఆన్సర్ వచ్చింది. ఏ గ్రంథాన్ని బట్టి మనం చూస్తే యేసయ్య ఎవరో తెలిసింది. ఎవరైనా? దేవుడు, బలమైన దేవుడు, ఆశ్చర్యకరుడైన, ఆలోచనకర్త అయిన దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు మనుషులకి. ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా. రెండో ప్రశ్నకి వెళ్ళిపోదాం. యేసయ్య దగ్గరకు ఎందుకు వెళ్ళాలి అసలు మనం? 1 పేతురు 2:9. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. చూడండి, ఇక్కడ చాలా పవర్ఫుల్ పాయింట్. మీరు చీకటిలోంచి దేవుని యొక్క వెలుగులోకి పిలువబడ్డారు. మీరెవరో తెలుసా? ఒకప్పుడు సామాన్యమైన వ్యక్తులు మీరు, కానీ ఇప్పుడు యేసయ్యలోకి రావటం వల్ల మీరేమయ్యారు? యాజకులు అయ్యారు, రాజులు అయిన సమూహం అయ్యారు,
మీకు ఘనత ఇస్తారు, దేవుడు మహిమ ఇస్తారు, సంతోషం ఇస్తారు. మీరు దేవుని సొత్తు అయిపోయారు. ఇప్పుడు ఆ కారు ఎవరిదో, అది ఒకవేళ పోలీస్ కమిషనర్ కారు అనుకోండి, మనం కనీసం అటువైపు చూస్తామా? మ్యాక్సిమం చూడం, ఎందుకంటే పోలీస్ కమిషనర్ కారు కాబట్టి. అరే పోలీస్ కమిషనర్ కారు మనకి ఎందుకు వచ్చిన కూడా ముట్టుకోకూడదురా బాబు అని భయపడతాం. మనందరం ఇప్పుడు ఎవరి సొత్తు అంట? దేవుని సొత్తు అంట. చెప్పలు కూడా దేవుని మహిమర్థం. ఫస్ట్ ప్రశ్న ఏంటి? యేసయ్య ఎవరో? దేవుడు. ఏ దేవుడు? బలవంతుడైన దేవుడు, సమాధానకర్త అయిన, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడైన. రెండోది, యేసయ్య దగ్గర ఎందుకు వెళ్ళాలి? ఆయన చీకట్లోంచి వెలుగులోకి మనల్ని తీసుకొస్తారు. చీకటి అంటే ఏంటి? లైట్ ఆపితే వచ్చేది చీకటి. అదే చీకటి బ్రతుకులు, చీకటి సమస్యలు, చీకటి పాపాలు, చీకటి యొక్క అంటే పాపం వస్తుంది. చీకటి అంటే సమస్యలు వస్తాయి, సాతాను వస్తాడు, దెయ్యం వస్తాయి, ఇవన్నీ వస్తాయి చీకటి అంటే. ఇప్పుడు ఆ చీకటిలో ఉన్న మనందరినీ దేవుడు ఏం చేస్తున్నారంట? ఆయన వెలుగులోకి తీసుకొచ్చారంట. ఆయన వెలుగులోకి తెచ్చి అంతేకాకుండా మూల కూర్చోబెట్టలేదంట, మనందరినీ యాజకులుగా చేశారంట. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. మనల్ని తక్కువ స్థానం ఇవ్వలేదంట. చీకట్లో ఉన్నారు కదా అని చెప్పి మనల్ని విలువ లేకుండా చూడలేదంట. ఆయన తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కొని మనకి డిమాండ్ పెంచారంట. దేవునికి ఏ మహిమ కలుగును గాక. అర్థమైందా? మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. మూడో ప్రశ్న, యేసయ్య మన జీవితంలోకి వస్తే ఏం జరిగింది? మనం దేవుడి దగ్గరికి వెళ్తే, యేసు ప్రభువులోకి వస్తే ఏం జరిగిద్ది? జరిగిద్దా జరగదా? ఆ విషయం క్లారిటీగా చూద్దాం. ప్రియ దేవుని పిల్లారా, 2000 సంవత్సరాల కిందట ఆయన ఏం చేశారో బైబిల్లో ఉంది. ఆయన వచ్చి 3.5 సంవత్సరాల పరిచర్లో లెక్కలేని అద్భుతాలు చేశారంట మానవాళికి. కోట్ల అద్భుతాలు. ఆ అద్భుతాలు వివరించి రాస్తే ఈ భూలోకం సరిపోనంతగా చేసి వెళ్ళిపోయారంట మహాదేవుడు, ఆశ్చర్యకరుడు. తప్పకుండా మహిమపడదాం. ఇప్పుడు ఆయన చేసిన ఒక అద్భుతం, ఒక జీవితంలో చేసిన ఒక అద్భుతాన్ని చూపించి అప్పుడు ఏం చేశారో ఈ 2000 సంవత్సరాల నుంచి అదే చేస్తూ వచ్చారు ఆయన. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన శక్తిలో ప్రేమలో మార్పు ఉండదు. ఆయన నిరంతరం ఏకరీతిగా ఉండే మహాదేవుడు, మంచి దేవుడై ఉన్నారు. ఒక వ్యక్తిని చూపించి యేసయ్య ఆ వ్యక్తి జీవితంలోకి వెళ్ళటం వల్ల ఏం జరిగిందో చూసి ముగించేసుకుందాం. ఆ వ్యక్తిని చూపించే ముందు సహజంగా మనం మాట్లాడుకునేటప్పుడు ఒక వ్యక్తి గురించి ఎలా మాట్లాడతాం? ఒక వ్యక్తి, అరే పలానా సుబ్బారావు అతని పేరు, ఏం చేస్తూ ఉంటాడు? బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? గుణదల్లో ఉంటాడు. ఎక్కడ? కొండ మీద. ఎవరు ఎక్కడ ఉంటాడు? ఏం చేస్తూ ఉంటాడు? ఈ కామన్గా మనం మాట్లాడతామా లేదా? చెప్పండి. సుబ్బారావు ఎవడో, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు? ఇప్పుడు మీరు కూడా ఏదో చేస్తూ ఉన్నారు, ఉద్యోగాలు, బిజినెస్లు, ఇంట్లో హౌస్ వైఫ్ ఏదో చేస్తున్నారు. నేను ఒక వ్యక్తిని చూపిస్తాను, మీరు షాక్ అయిపోతారు. ఈ 3 క్వశ్చన్లు నన్ను అడగండి. ఒక వ్యక్తిని పరిచయం చేస్తా. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తికి అడ్రస్ ఏం చెప్పాలి? ఈ వ్యక్తి ఇప్పుడు మీకు బిజినెస్ మ్యానో లేకపోతే ఉద్యోగం ఏదో చెప్తాం కదా. ఇప్పుడు నేను చూపించే వ్యక్తి పేరేంటో తెలుసా? ఆ వ్యక్తి అడ్రస్ ఏంటో తెలుసా? 2000 దెయ్యాలు పట్టిన వ్యక్తి. వ్యక్తి అడ్రస్సు దెయ్యాలతో, వ్యక్తి అడ్రస్సు 2000 దెయ్యాలు ఆ వ్యక్తిలో ఉన్నాయంట. బాబోయ్ 2000 అంట. 1 2 3 లెక్క పెట్టినమ్మా. 2000 1 2 3 2000. నేను అదే కదా అంది. 1 2 10 కాదు, 20 కాదు, 100 కాదు, 200. ఒకసారి ఊహించుకోండి, 2000 దెయ్యాలు ఒక మానవ శరీరంలో ఉన్నాయంట. ఎంత దారుణంగా ఉందండి. ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడంట? మనందరం ఎక్కడ ఉంటాం? ఇంట్లోనో, హాస్టల్లోనో, చివరికి అప్పుడప్పుడు రైల్వే స్టేషన్లో రూమ్ తీసుకునైనా ఉంటాం. కానీ ఆ వ్యక్తి శ్మశానంలో ఉంటాడంట. మన మామూలుగా శ్మశానం మగవాళ్ళు కూడా భయం వేస్తుంది అర్ధరాత్రి పూట. ఎవరికైనా భయం వేస్తుంది అర్ధరాత్రి పూట. ఒక్కడే వెళ్ళిపోయి మధ్యలో పడుకుని వచ్చేస్తాడు, లెగిసి పడుకుని ఉంటాడు, మళ్ళీ రాడు. ఎందుకంటే పక్కన ఆల్రెడీ ఏరావు అంటాయి కాబట్టి. ఇప్పుడు ఎక్కడ ఉంటాడంట? శ్మశానాల్లో ఉంటాడంట. ఇదంతా తేడాగా ఉన్నాడేంటి మనిషి? ఒక వ్యక్తి ఎవరో 2000 దెయ్యాలు కలిగిన వ్యక్తి. రెండోది ఎక్కడ ఉంటున్నాడు? శ్మశానంలో ఉంటున్నాడు. ఏం చేస్తూ ఉంటాడు? మీరు ఏం చేస్తూ ఉంటారు? ఉద్యోగం, బిజినెస్. అతను ఏం చేస్తూ ఉంటాడు? పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని ఫేట్ 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 మన కొట్టుకుంటూ ఉంటాడంట. అతనే సామాన్యంగా రౌడీలు వేరే వాళ్ళని కొడతారు, గోండాలు వేరే వాళ్ళని కొడతారు. మన అయ్యగారు ఏంటో ఫేట్ ఫేట్ పేను కొట్టుకుంటూ ఉంటే రక్తం ఇలా కారిపోతూ ఉంటుందంట. ఒక వింత వ్యక్తి. ఈ భూమి మీద అటువంటి వ్యక్తిని మనం ఎప్పుడు చూడలా. మీరు చూసారా? నేను చూడలే. కానీ నిజంగా ఉన్నాడు, ఆ వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి ఎవ్వరు వెళ్తానికి ఇష్టపడరు. ఆ వ్యక్తి దగ్గరికి కొన్ని రోజులు చూశారు. కన్న తల్లిదండ్రులకి ఎంతైనా కన్న ప్రేమ చాలా గొప్పది కాబట్టి అన్ని ప్రేమల కంటే దేవుడి తర్వాత ఆ తల్లి తండ్రి కష్టపడ్డారు, సంఖ్యలు వేశారు, డాక్టర్లు చూపించారు, మరి ఎక్కడికో తీసుకెళ్ళారు, ఏదో చేశారండి. అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైపోతే ఇంకా వదిలేశారండి. పాపం పూర్తిగా వదిలేశారు. ఇప్పుడు ఆ వ్యక్తి
పిచ్చోళ్ళలాగా బట్టలు ఇప్పదీసేసాడంట. బట్టలు లేకుండా శ్మశానాలు తిరుగుతున్నాడు. గట్టిగట్టిగా క్యావ్ క్యావ్ అని అరుస్తున్నాడు. అక్కడే పడుకుంటున్నాడు. ఏదో తింటాడో లేదో తెలియదు, కొట్టుకుంటాడు, రక్తం కారుతూ ఉంటుంది, అరుస్తాడు, పరుస్తాడు. ఈ ఒక రకమైన ఆ వ్యక్తి జీవితం ఒక దయనందనం. ఇంక ఏమని చెప్పాలండి, మనలాంటి మనిషే. కానీ తను చేసిన పాపమో మనకు తెలియదు, తన పితరుల పాపమో తెలియదు, కానీ స్థితి మాత్రం వరస్ట్గా అయిపోయిందండి. ఇప్పుడు ఆ వ్యక్తిని దేవుడు చూశారు. ఎలాగా? ఆత్మలో చూసి, అయ్యో ఈ మనిషికి ఎవరు లేరు కదా, ఈ మనిషికి ఆధారం లేదు కదా, ఈ మనిషికి సహాయం చేసేవాళ్ళు లేరు కదా, ఈ మనిషిని బయటపడేసేవాళ్ళు లేడు కదా అనుకొని యేసు ప్రభు వారు కనికర సంపన్నుడు, జాలిగల దేవుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళారంట. చప్పలు కొడదాం, చూద్దాం సార్. మార్కు సువార్త 5వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. వారు ఆ సముద్రమునకు అద్దనున్న గెరేసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణ దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. వాడు సమాధులలో వాసం చేసేటివాడు, సంఖ్యలతోనైనను ఎవడునూ వాణ్ణి బంధింపలేకపోయాను. చూడండి, అసలు చెప్పింది కరెక్టే. చెప్పిందంతా ఉందా అక్కడ? సమాధుల్లో వాసం చేస్తాడంట, నివాసం చేస్తాడంట, సంఖ్యలు తెంచేస్తాడంట, లోపల ఉన్న దెయ్యాల తెంపేసేలా చేస్తాయంట. ఇప్పుడు ఈ వ్యక్తి భయంకరమైన పరిస్థితి అండి. ఈ వ్యక్తికి తెలుస్తుంది లోపల దెయ్యాలు ఉన్నాయి, ఈ వ్యక్తికి తెలుస్తుంది తనే కొట్టుకుంటున్నాడని. మనం కూడా చాలాసార్లు అంటాం, చూసారా, దెయ్యం పట్టిందిరా, అలా ప్రవర్తిస్తున్నాడు ఏంటి, అరే దెయ్యం పట్టినట్టు కొట్టేసుకుంటున్నాడు, ఏదో చేసేస్తున్నాడు రా, అవునా కదా? ఇప్పుడు అతనికి తెలుస్తుంది బయటకు రావాలని, అతనికి తెలుస్తుంది మంచిగా బ్రతకాలని, అతనికి అర్థమవుతుంది ఈ దెయ్యాలు వెళ్ళిపోతే బాగుండు, ఎవరైనా ఎల్లగొడితే బాగుండు, కానీ ఏం చేయలేకపోతున్నాడు. మన జీవితంలో కూడా అలాంటి సమస్యలు ఉన్నాయా? మనకు తెలుస్తుంది అప్పులోంచి బయటికి రావాలి, మనకు తెలుస్తుంది తాగుడు నుంచి బయటికి రావాలి, మనకు తెలుస్తుంది కోపంలోంచి బయటికి రావాలని, కానీ రాలేకపోతున్నాం. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలాగే, సేమ్ కాకపోయినా రిలేటెడ్గా అందరూ అలాగే ఉన్నారు. చాలామంది, అందరూ అంటే అందరూ కాదు. సమస్యలతో, బంధకాలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వ్యసనాలతో, చెడ్డ స్వభావాలతో, కుటుంబంలో సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, కష్టార్జితం అనుభవించకుండా ఎంతమంది ఉన్నారండి ఈ రోజుల్లో? ఎంతమంది హాయిగా ధైర్యంగా పడుకుంటున్నారు రాత్రిపూట? భయం, ఏదో ఒక భయం, ఏమైపోద్దో, నా కుటుంబం ఏమైపోద్ది, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా జీవితం ఏంటి అని ఒక భయం, ఆందోళన, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులతో మానవాళి ఉన్నారండి. 2000 సంవత్సరాల కిందట ఆయన ఏం చేశారో ఇప్పటికీ ఆయన అదే చేస్తున్నారు, ఇక ముందు కూడా చేస్తారు. నా దేవుడికే మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గర వచ్చారు, లోపల దెయ్యాలు మాట్లాడుతున్నాయి, ఏయ్ మేము వదలం, నోరు మూసుకొని అయిపోయింది, ఈ రోజుతో నా కుమారుడికి విడుదల పోతున్నాను, ఇచ్చేసానని చెప్పి మొత్తాన్ని ఒకేసారి 2000 దెయ్యాలను వెలగొట్టేశారండి నా దేవుడు. ఒకేసారి మొత్తం ఫిజియోథెరపీ ఒకేసారి లేచి నడవరా అంటాడు ఎవడన్నా? కాళ్ళు ఉన్నాయి కూడా ఊడిపోతాయి. నెమ్మదిగా నడు, నెమ్మదిగా కొద్దిగా నడు అంటాడు. 6 నెలల సంవత్సరం అంటాడు. నా యేసయ్య ఒకేసారి లెగమంటాడు. నా దేవుడు ఒక్కరే ఒకేసారి చచ్చిపోయిన వాళ్ళు కూడా లెగమనే శక్తి గల దేవుడు అండి నా దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. ఆయన మృతులను సైతము సజీవంగా లేపగలిగిన సర్వశక్తిమంతుడు. ఆయన మన స్థితిని ఒకేసారి లేపగలరు, మన సమస్యను ఒకేసారి తీర్చేయగలరు, మన యొక్క బలహీనతను ఒకేసారి మాన్పగలిగిన దేవుని మనం ఆరాధిస్తున్నాం ప్రియ దేవుని పిల్లరా. అయితే ఇప్పుడు ఏం జరిగింది? వెళ్ళిపోయినాయి, మొత్తం దెయ్యాలు వెళ్ళిపోయినాయి. మనోడికి ఏమర్థం కావట్లా, ఏంటిది 4 దెయ్యాలేమేని, కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి కదా, నన్ను ఇసికించినాయి కదా, నాకు తెలియకుండా కొట్టించుకున్నాయి కదా, నేనేంటి ఇంత ఫ్రీ అయిపోయాను, ఏమర్థం కావట్లా, ఆశ్చర్యంగా ఉంది, అద్భుతంగా ఉంది. మొత్తం మీద అయిపోయింది. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చాడు. అయ్యా ఈ జన్మ మీది, ఈ జీవితం మీది, ఈ మిగిలిన జీవితం అంతా మీకు ఇచ్చేస్తా, మీతోనే ఉంటా. ఇదేంటయ్యా బాబు, మా అమ్మ నాన్న ట్రై చేశారు, మా చుట్టాలు, బంధువులు, డాక్టర్లు, ఎవరి వల్ల అవ్వలేదయ్యా, మీ వల్ల మాత్రమే అయింది. చచ్చిపోద్దాం అనుకున్నా, ఇంకా చంపేస్తాయి అనుకున్న దెయ్యాలు, కానీ మీరు బ్రతికించారు కాబట్టి మీ దగ్గరే ఉంటా. వద్దు. ఆ మాట చూడండి ఎంత బాగుంటుందో. 18 అనుకుంటా, 16, 17. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తను ఉండనిమ్మని ఆయన బతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి, ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. ఆరంభించగానే ఏం జరిగిందంట? అందరూ ఆశ్చర్యపడి, పట్టణ ప్రజలు, విన్నవాళ్ళు, బంధువులు, స్నేహితులు, అరే నువ్వేనా, ఏ బట్టలు లేకుండా తిరిగావు, అరే మీ అమ్మా నాన్న వదిలేశారు నిన్ను, నువ్వేనా? ఆశ్చర్యంగా అందరూ చూస్తున్నారంట, చప్పలు కొట్టేస్తున్నారంట, ముట్టుకుంటున్నారంట. నిజమేనా అంటున్నారు. ఏంట్రా నువ్వు ఇంత నీట్గా అయిపోయి, ఇంత స్టైల్గా, ఇంత అఫీషియల్గా ఉన్నావు, ఏంట్రా నువ్వు, అసలు ఏంట్రా ఇదంతా? యేసయ్య చేశారు. యేసయ్య వచ్చారు, దెయ్యాలు నిలగొట్టేశారు, నా జీవితాన్ని మార్చేశారు.
పట్టణం అంతా గోల ఆనంద మహోత్సవం అంట. చుట్టాలు, బంధువులు, స్నేహితులు పిచ్చి పట్టి అంత ఆనందం, తట్టుకోలేంత, భరించలేంత ఆనందం వచ్చిందంట. అయితే ఒక మాట చెప్పారు యేసుప్రభు వారు. ఏం చెప్పారు? నీవు వెళ్ళి నీ ఇంటికి వెళ్ళిపో, ఇంతకాలం కుటుంబానికి దూరంగా ఉన్నావు కదా, వెళ్ళిపోయి నేను చేసిన కార్యాలన్నీ ప్రకటించు, చెప్పు. ఇప్పుడు కార్యాలు అంటున్నారేంటి? దేవుడు ఒకటి చేయలేదన్నమాట, చాలా చేశారనమాట. అవి ఏమేం చేశారో మీకు చూపించి ముగిస్తాను. ఫస్ట్ ఏం చేశారు తెలుసా? ఆ వ్యక్తికి శారీరక స్వస్థత ఇచ్చారు నా దేవుడు. యేసయ్య చప్పట్లు కొడదాం. ఎలాగా? గాయం చేసుకునేవాడు రోజు, ఇంకా గాయాలు చేసుకోవడం లేవు, దెయ్యాలు వెళ్ళిపోయినాయిగా, ఇంకా కొట్టుకోవడాలు ఉండవు. ఫస్ట్ది. మానసిక స్వస్థ ఇచ్చారు. రెండవది, దేవునికే మహిమ కలుగాక. మానసికంగా సమస్య తీరిపోయింది, బరువు పోయింది, భారం పోయింది, అన్నీ పోయినాయి. మూడవదిగా ఆత్మీయ స్వస్థ ఇచ్చారు నా దేవుడు అతనికి. ఒకప్పుడు దేవుడు దూరంగా ఉన్నాడు, పాపం చేశాడు, కానీ ఈరోజు దేవుడి దగ్గర అయిపోయాడు. 3 జరిగినాయా? 4వది, విలువ లేని ఆ వ్యక్తికి, చులకనగా చూసే ఆ వ్యక్తికి, బట్టలు కూడా వేసుకోలేదురా పనికి మాలినోడు, అటువంటి వ్యక్తికి నా దేవుడు విలువనిచ్చారు, ఘనతనిచ్చారు. యేసయ్య చప్పట్లు కూడా దేవుని మహిమపడతాం. అంతేకాదు, సంతోషానికి దూరం అయిపోయిన వ్యక్తికి, సమాధానం అంటే మర్చిపోయిన ఆ వ్యక్తికి గుండెల నిండా సంతోషం, నోటి నిండా నవ్విచ్చారు నా బంగారు తండ్రి అయిన యేసయ్య అండి. చప్పట్లు కొడతాం. అంతేనా? ఇంకా చేశారు. ఇప్పుడు ఏంటి? కుటుంబంతో కలిసి తింటున్నాడు, కుటుంబంతో కలిసి పడుకుంటున్నాడు, కుటుంబంలో బంధాలతో ఉన్నాడు. కానీ ఒకప్పుడు ఇతడే ఒంటరిగా ఉన్నాడు, ఒక్కడే పాపం, ఒక్కడే దెయ్యాలతో, ఒక్కడే శ్మశానంలో, ఒక్కడే శవాలతో ఉండేవాడు. నా దేవుడు ఈ ఒక్కడిని కుటుంబంగా మళ్ళీ మార్చేసి కుటుంబంతో కలిపేసి నా దేవుడు సమాధానం, సంతోషం అన్నీ ఇచ్చేశారండి. యేసయ్య నామంలో దేవునికి మహిమ కలుగుగాక. ఇంకోటి 7వ పాయింట్ చెప్తున్నాను. 7వ పాయింట్ ఒకసారి చూడండి. 19వ వచనం, 20వ వచనం చూద్దాం. ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియచెప్పుమని చెప్పగానే మనోడు ఏం చేస్తున్నాడంట? ప్రకటింప ఆరంభించెను. అందరూ ఆశ్చర్యపోయారు. ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తి? ప్రకటిస్తున్నాడు. ఒకప్పుడు ఎవరు ఈ వ్యక్తి? 1-2 వచనాల్లో చూద్దాం. కేకలు వేసే వ్యక్తి, పిచ్చి కేకలు, దెయ్యపు కేకలు, పనికిమాల కేకలు, భయపడిపోయే వాళ్ళ కేకలు చూసి అటువంటి కేకలేసే వ్యక్తిని నా యేసయ్య ఆ వ్యక్తి జీవితంలోకి వెళ్ళి సువార్థికుడిగా మార్చేశారు నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయా? ఒకవేళ నీ జీవితం కూడా అలాగే ఉందా? నేను నా సాక్ష్యం చెప్పి ముగిస్తాను. నేను సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్గా రైల్వేలో జాబ్ చేస్తూ ఉండేవాడిని. 2005 నుంచి 2017 12 సంవత్సరాలు రైల్వేలో ఒక ఆఫీసర్గా 70,000 రూపాయల శాలరీ డ్రా చేస్తూ ఉండేవాడిని. నా దేవుడు నన్ను పిలిచారు సేవకి. నాకు అప్పుడు ఉద్యోగం కంటే సేవే గొప్పగా అనిపించింది. ఉద్యోగం చేస్తే నాకు, నా కుటుంబాన్ని తప్ప ఎవరికి ఉపయోగం ఉండదు. సేవ చేస్తే వందల వేల లక్షల మందికి ఆశీర్వాదంగా ఉండొచ్చు నేను. కాబట్టి నేను కూడా నా సాక్ష్యం చెప్పి ముగిస్తా. ఒకప్పుడు నేను బలహీనతలతో, ఒకప్పుడు నేను వ్యసనాలతో ఉండేవాడిని, ఒకప్పుడు నేను చెడ్డ స్వభావాలతో, చెడ్డ వ్యసనాలతో ఉండేవాడిని. ఈరోజు నా దేవుడు నాకు స్వస్థత, ఆ వ్యక్తికి ఎలా విడుదలిచ్చారో నాకు విడుదలిచ్చి, ఆ వ్యక్తిని ఎలా సువార్థికుడిగా చేశారో నన్ను కూడా సువార్థికుడిగా చేసి, ఒకప్పుడు ఎవరికి ఉపయోగపడిన నన్ను ఈరోజు 10 మందికి దీవెనగా ఆశీర్వాదంగా మార్చారు నా యేసయ్య. దేవునికి మహిమ కలుగుగాక. అందుకే ఇప్పుడు దాదాపు 200 కిలోమీటర్ల పైగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మేము ప్రకటించి మళ్ళీ వెళ్ళిపో. మరి ఒకప్పుడు నేను అటువంటి వ్యక్తినే, ఇప్పుడు నా దేవుడు నన్ను మార్చారు. మిమ్మల్ని కూడా మారుస్తారు. నా దేవుడే మీ దేవుడు. అందరి కోసం ఆయన వచ్చారు, అందరు రక్షణ కోసం వచ్చారు, అందరి కోసం ప్రాణం పెట్టారు. నువ్వు అంగీకరిస్తే బలవంతంగా ఇది వద్దు, స్వేచ్ఛ. మనకు దేవుడు స్వేచ్ఛ ఇచ్చారు. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా. పాడాలి. నా మురికి జీవితాన్ని ముచ్చముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 మీకే, ఆరాధన ఆరాధన మీకే, ఆరాధన మీకే,
ఆరాధన 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 మీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 మీకే. ఆరాధన మీరు నిన్న నేడు నిరంతరంగా ఉన్న దేవుడయ్యా, మీ ప్రజల్ని విడిపించండి అయ్యా. అయ్యా సహాయం చేయండి అయ్యా. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన. మీ ప్రజల్ని తాకండి అయ్యా, మీ ప్రజల్ని ముట్టండి అయ్యా, మీ ప్రజల్ని స్వస్థపరచండి అయ్యా. ఆ రోజు ఆ వ్యక్తి మీద జాలి చూపించిన దేవుడు కదయ్యా, ఆ రోజు కనికెరపడ్డ దేవుడు కదయ్యా. మీ ప్రజలు నలిగిపోతున్నారు, శ్రమలతో దురాత్మలతో బంధకాలతో ఉన్నారయ్యా. మీ పాదాలు బట్టి అడుక్కుంటున్నానయ్యా. ఆరాధన 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 మీకే. ముగించుకుందాం దయచేసి. మహోన్నతుల తండ్రి, ప్రేమస్వరూపుని యేసు ప్రభా, మీ దాసుని ప్రభా, నేను ఒకప్పుడు బంధకాలతో ఉన్నాను, ఒకప్పుడు దురాత్మలతో బలహీనతలతో చెడ్డ స్వభావాలతో ఉన్నప్పుడు నా మీద కనికరం చూపించిన దేవుడు కదయ్యా. అయ్యా ఇక్కడున్న అన్నదమ్ముల కోసం అడుక్కుంటున్నానయ్యా. ఇక్కడున్న మరి ఇక్కడ తోడు మరి ఇక్కడికి ఎంతో ఆశతో వచ్చిన ప్రతి ఒక్కరి కోసం వేడుకుంటున్నాను తండ్రి. ప్లీజ్ ప్రభు, అడుక్కునేవాడిని, భిక్షగాడిని తండ్రి. కనికర సంపన్నుడా, మీ నాయకురాలు కన్నీటి విజ్ఞాపన బట్టి ప్రజలకు స్వస్థతలు ఇచ్చేస్తున్నా తండ్రి. మీ నాయకురాలను బట్టి విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. మీ నాయకురాలను బట్టి కఠినమైన వ్యక్తుల్ని మార్చండి సేనా, కుటుంబాల్లో సమాధానం ఇవ్వండి సేనా. మీ నాయకురాలను బట్టి ప్రభా కుటుంబాలకు కట్టండి సేనా, భార్యాభర్తల్ని కట్టండి సేనా, పిల్లల్ని తల్లిదండ్రులు సమాధానపరచండి. నలిగిపోతున్న జీవితాల్ని ప్రభు, పాడైపోయిన బ్రతుకుల్ని మార్చే దేవుడు కదండి. పాపి కోసం ఎవరు ప్రాణం పెట్టలేదయ్యా. మంచి వాళ్ళ దగ్గరికి అందరూ వెళ్తారు కానీ పాపుల దగ్గరికి ఎవరు రారు తండ్రి. అయ్యా పాపుల్ని ప్రేమించి వచ్చిన పరిశుద్ధుడా, పాపుల కోసం ప్రాణం పెట్టిన పరిశుద్ధుడా, దావీదు కుమారుడా, దాటి వెళ్ళిపోవద్దయ్యా. దావీదు కుమారుడా, మీ కాళ్ళు పట్టుకుంటారు తండ్రి, దాటి వెళ్ళిపోవద్దయ్యా. ఈ ప్రాంతాన్ని ఆశీర్వదించండి, ఈ ప్రజలను ఆశీర్వదించండి తండ్రి. అడ్డుపడుతున్న అపోదనే రక్తంలో కాల్చివేయండి తండ్రి. మీ కాళ్ళు పట్టుకుంటున్నానయ్యా. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు దయచేయండి ప్రభా, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు దయచేయండి అయ్యా. మీ దాసుండి తండ్రి, మీరు తప్ప మాకీ లోకంలో ఎవరున్నారయ్యా? మీకు తప్ప మాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయా, నజరేతువాడా, నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయా, నజరేతువాడా, నన్ను విడిచిపోకయా. మీరు తప్ప మాకీ లోకంలో ఎవరున్నారయ్యా? మీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. గ్రుడ్డివాడినయ్యా, నా కనులు తెరువమా, మూగవాడినయ్యా, నా స్వరము నీయవా. గుడ్డివాడినయ్యా, నా కనులు తెరువమా. మేమందరం గుడ్డోళ్ళం ప్రభా. అయ్యా ఏదో అనుకుంటాం జీవితంలో, ఏదో చేసి పడిపోతాం అయ్యా. చివరికి మాకేం మిగలదు తండ్రి. మీ మీద ఆధారపడకుండా వెళ్ళి నాశనం అయిపోయాం ప్రభు. దయచేసి క్షమించండి అయ్యా, దయచేసి మన్నించండి ప్రభు.
గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా, కుంటివాడినయ్యా నా తోడు నడువవా, కుంటివాడినయ్యా నా తోడు నడువవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా. నజరేతు దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా, నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా, తల్లిదండ్రి మీరై నన్ను లాలించవా, తల్లిదండ్రి మీరై నన్ను లాలించవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. మీరు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు నారయ్యా, ప్రజల కోసం అడుక్కుంటున్నానయ్యా, తప్పనాలో నా అన్నదమ్ముల కోసం వేడుకుంటున్నానయ్యా, నా అక్క చెల్లెల కోసం బ్రతిమలాడుకుంటున్నానయ్యా. నేను పొందుకున్న విడుదల వీళ్ళు కూడా పొందుకోవాలయ్యా, నేను పొందుకున్న ఆనందం వీళ్ళు కూడా పొందుకోవాలయ్యా. మీ ప్రజలకు స్వస్థ రిలీజ్ చేస్తున్నా ప్రభువా, మీ ప్రజలకు విడుదల ప్రకటిస్తున్నాను యేసయ్య నామంలో తండ్రి. మనందరం కలిసి సేవకులు, మినిస్ట్రీ సేవకులు అందరూ యేసయ్య నామంలో ఆమేన్ చెప్పండి. దయచేసి ఈ ప్రాంత ప్రజలకు విడుదల కలుగునుగా యేసయ్య నామంలో, ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలుగునుగా యేసయ్య నామంలో, బలహీనతల నుంచి విడుదల కలుగునుగా యేసయ్య నామంలో, చీకటి ప్రభావం నుంచి విడుదల కలుగునుగా యేసయ్య నామంలో, కుటుంబాలు సంతోషంగా ఉండును గాక, కుటుంబాల సమాధానం దేవుడిచ్చును గాక, కుటుంబాలు కట్టబడును గాక, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు దేవుడిచ్చును గాక, వివాహం కాని వాళ్ళకి వివాహం దేవుడు జరిగించును గాక, పిల్లలు లేక నలిగిపోతున్న వాళ్ళకి పిల్లలు దేవుడిచ్చును గాక, ఈ ప్రాంతం అంతా దేవుడిచ్చే సమాధానం అనుభవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నత దయగల తండ్రి, ప్రేమస్వరూపుడైన యేసు ప్రభువా, ఈ గంట కోటాన్ని బట్టి మీకు స్తోత్రం, మరి మురళి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం, ఆ కుటుంబం ఏర్పాటు చేసిన ఈ కోటాన్ని బట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకే మహిమ కలుగును గాక. మరి మురళి కుటుంబం పాస్టర్ గారు, విక్టర్ బాబు గారు, మరి అయ్యగారిని బట్టి అమ్మగారిని బట్టి మీకు స్తోత్రం. ప్రభా సేవని సరిహద్దులు విశాలపరచండి. మరి రాజుల సేవకులు అయ్యగారిని బట్టి మీకు స్తోత్రం. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రం. అందరం మీకు గాయపడిన స్థలం అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధం అనుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్.